ప్రభునందు ప్రియమైనటువంటి లెంట్ ధ్యాన స్రవంతిని వీక్షిస్తున్న దేవుని ప్రజలకు, విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటగా ఈ మంచి సదావకాశమును దేవుడు నాకు కల్పించినటువంటి ఆ దేవాది దేవునికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో వాక్య పరిచయం అందించడానికి నాకు ఇట్టి మంచి సదవకాశమును కల్పించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, దక్షిణ ఇండియా సంఘం ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి, సెయింట్ లూక్ సిఎస్ఐ టౌన్ చర్చ్ సంఘపక్షముగా, గురువుగారి కుటుంబ పక్షముగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలపు వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్ఏ బెనహర్ బాబు గారికి, రాయలసీమ అధ్యక్ష మండలపు కార్యదర్శి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ చిత్రాల ఆనందరావు బాబు గారికి, రాయలసీమ అధ్యక్ష మండలపు అసిస్టెంట్ సెక్రటరీ మిస్టర్ పి ఆనిస్ మోజస్ గారికి, రాయలసీమ అధ్యక్ష మండలపు కోశాధికారి అయినటువంటి మిస్టర్ పి డానియల్ సార్ గారికి, సెయింట్ లూక్ సిఎస్ఐ టౌన్ చర్చ్ పక్షముగా, గురువుగారి కుటుంబ పక్షముగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా యూత్ బోర్డ్ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్ఏ బెనహర్ బాబు గారికి, అదేవిధముగా కార్యదర్శి అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి, సెయింట్ లూక్ సిఎస్ఐ టౌన్ చర్చ్ పక్షముగా, గురువుగారి కుటుంబ పక్షముగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈ దినము అధ్యక్షుల వారు నాకు ఇచ్చినటువంటి అంశము శోధనలలో సహనము కలిగి ఉండుట, శోధనలలో సహనము కలిగి ఉండుట అన్నటువంటి అంశమును అధ్యక్షుల వారు నాకు ఇచ్చి ఉంటున్నారు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు అందరమును కూడా తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, దయగల దేవ, ఈ ఉదయకాల సమయంలో లెంట్ ధ్యాన స్రవంతిలో వీక్షిస్తున్న ప్రజలందరినీ బట్టి నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ప్రభువా, ఈ దినాన మా తండ్రి వాక్యమును ధ్యానించుటకు నేను నీ సన్నిధానం నిలబడి ఉంటుండగా ఈ నా నోటి మాటలను, మా అందరి ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అధ్యక్ష మండలపు అధికారులు, ఈ దినము నాకు ఇచ్చినటువంటి అంశము శోధనలలో సహనము కలిగి ఉండుట. ఈ యొక్క అంశము యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనములలో నుండి తీసుకున్నటువంటి అంశము శోధనలలో సహనము కలిగి ఉండుట. సామాన్యముగా శోధనలు అన్నటువంటివి సర్వ మానవులకు, మానవాళికి ఈ శోధనలు కలుగుతూనే ఉంటాయి. శోధనలు కలిగినప్పుడు సామాన్యముగా మనము దేవునికి దగ్గరగా, దేవునికి సమీపముగా, వాక్యానుసారముగా మనము జీవించగలిగినప్పుడు, సహనము కలిగి ఉండినప్పుడు ఈ శోధనలన్నింటినీ కూడా మనము జయించగలిగిన వారము అవుదుము. శోధనలు అటువంటివి మానవులకు సహజం. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు మనము సహనము కలిగి, ఓర్పు కలిగి, సమాధానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము సహనము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మెండుగా కలుగును అని ధర్మశాస్త్రంలో దేవుని మాటల ద్వారా వ్రాయబడి ఉన్నవి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము గమనించినప్పుడు ఈ భాగములో యోబును గురించి ముఖ్యమైన పరీక్ష జరుగుతూ ఉంది. ఇది 2వ పరీక్ష అన్నటువంటిది నేను తలంచుతూ ఉన్నాను. 2వ పరీక్షలో దేవుని సమక్షములో సాతాను మళ్ళీ వచ్చి యోబుతో ఇంకా దేవుని మీద నమ్మకముగా ఉన్నాడు అని దేవుడు యోబును గురించి అపవాదితో
ఇలాగూ అంటూ ఉన్నాడు. అనగా మొదటి యొక్క శోధనల్లో మనము గమనించినప్పుడు యోబు ఊజు దేశములో, ఆ దేశం అంతటిలో చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, మంచి సంపద కలిగినటువంటి వాడు. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు, బహు యావదాస్తి కలిగినటువంటి వ్యక్తి యోబు. ఇవన్నీ కలిగి ఉన్నను కూడా యోబు దేవుని యందు నమ్మకము, విశ్వాసము, యథార్థత కలిగి నమ్మకముగా దేవుని భయభక్తులు ఉన్నటువంటి వాడుగా యోబు జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని సన్నిధిలో అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి సమయంలో మొదటగా యోబును గురించి యెహోవా దేవుడు అపవాదితో అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి నా సేవకుడు యోబును నీవు పరీక్షించితివా? యోబు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నమ్మకముగా, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అతని యందు ఏ కపటమును కూడా నాకు కనబడలేదు అని చెప్పినప్పుడు యోబు మొదటి శోధనలో అపవాది తనకైనటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆ ఆస్తి అంతయు కూడా సైతాను వశములో ఉంచుకున్నటువంటి సమయములో యోబు దేవుని యందు విశ్వాసము సడలక నమ్మకము, విశ్వాసము కలిగి, సహనము కలిగి ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని వలన నేను పొంది ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అనగా కుమారులు, కుమార్తెలు, ఆస్తి, కుటుంబము ఇవన్నీ కూడా దేవుని వలన నేను పొంది ఉన్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నటువంటి మాటలు యోబు అన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే అవన్నీ కూడా కుమారులు, కుమార్తెలు, ఆస్తి సైతాను తీసుకొని వెళ్ళినను కూడా దేవుని యందు యథార్థత, నమ్మకము, విశ్వాసము కలిగి ప్రార్థనాపూర్వకముగా యోబు జీవించగలుగుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో రెండవసారి యోబు అపవాదితో ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే అపవాదితో దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. యెహోవా దేవుడు అపవాదితో ఇలాగున అడుగుచున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని అడిగినప్పుడు నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు నీ సన్నిధికి వచ్చి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. అయితే యెహోవా అందుకు దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనము విసర్జించిన వాడుగా భూమి మీద అతని వంటి వాడు ఎవడును కూడా లేడు అని యోబును గురించి అపవాదితో యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీవు అతను జీవించడానికి శరీరము చాలా చక్కగా ఉంది, శరీరము నీవు మొత్తినట్లయితే అతడు నిన్ను దూషిస్తాడు అని అపవాది దేవునితో చెప్పినప్పుడు ఆ అపవాది దేవుని సన్నిధిలో నుండి వచ్చి యోబును గాయాలతో మొత్తడం మనము చూస్తూ ఉంటున్నాం. ఎలాగున్నా గాయాలతో మొత్తి ఉన్నాడు అనగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో బాధపడుచు ఉండినను చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండి గీసుకున్నటువంటి సమయంలో కూడా దేవుని యందు ఏ మాత్రమును కూడా ఆయన విశ్వాసము సడలలేదు. ఆయన నమ్మకము కలిగి, యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవించుతూ ఉంటున్నాడు. కుమారులు, కుమార్తెలు, ఆస్తి అంతయు కూడా తీసుకున్నాను. చివరకు తన యొక్క శరీరము మీద గాయాలు ఉంచినను, అరికాలములకు నడిచి వరకు కురుపులతో బాధపడుచు ఉండినను, చిల్లపెంకు తీసుకుని బుడిలో కూర్చొని ఉండినను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క కురుపులతో బాధపడుచు, గాయాలతో బాధపడుచు ఉన్నటువంటి సమయంలో తన భార్య అయినటువంటి ఆమె వచ్చి యోబుతో ఇలాగంటున్నది, ఇంకనూ నీవు విశ్వాసం సడలకోకుండా ఇంత గాయాలు, ఇంత బాధ నువ్వు కలుగుచూ ఉంటున్నదే, నీ దేవుని నువ్వు దూషించి మరణము కా అని తన భార్య యోబుతో చెప్పినప్పుడు యోబు తన భార్యతో అంటున్నాడు, ఈ విధముగా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతుంటున్నావు. ఇవన్నీ కూడా మనకు
దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అనగా అన్నీ ఇచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు దేవుని ఆరాధించాలి. కష్టము, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టాలనా? ఏ విధంగా నువ్వు నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నావు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావే. ఇవన్నీ కూడా మనకు కలిగినవి అంటే యెహోవా వలన మనకు కలిగినవి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నటువంటి మాటలు యోబు తన భార్యతో అన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అనగా దీని యొక్క మొత్తము సారాంశంలో మనము గమనించినట్లయితే ఏ విధంగా ఉందనగా, ఎంతటి కష్టాలు వచ్చినా దేవునిపై విశ్వాసం కోల్పోకుండా ఉండిన నమ్మకాన్ని చూపిస్తుంది. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అవన్నీ కూడా మానవునికి సహజం. మానవునిగా ఉన్నటువంటి యోబునికి కూడా ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రమును కూడా సహనము కోల్పోకుండా, సహనముతో, విశ్వాసముతో, నమ్మకముతో దేవుని యందు భయపడిన వాడుగా ఆయన జీవించగలిగి ఉన్నాడు. మానవులముగా మనము కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండమనగా వెంటనే మాటకు ప్రతి మాట ఇస్తూ ఉంటాం, దెబ్బకు ప్రతి దెబ్బ ఇస్తూనే ఉంటాం. మాట పడని స్థితిలో మనం ఉంటూ ఉంటాం. కష్టాలు నాకే రావాలినా అన్నటువంటి ధోరణిలో మనము నివసిస్తూ ఉంటాం. అయితే మానవులముగా మనకు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు మనము సహనము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, సమాధానము కలిగిన వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు నీకు నాకు మనందరికీ దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు, సమస్యలు వచ్చినా, కుమారులు, కుమార్తెలు ఆస్తి సైతాన్ వశంలో ఉంచుకున్నా, చివరకు తన శరీరాన్ని ముత్తినను కూడా చిలపెంకు తీసుకొని బురదలో కూర్చొని గీసుకున్న సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఏమాత్రమును కూడా సడలలేదు. కాబట్టి మనమందరమును కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం విడవకుండా సహనముతో ఉండాలి. యోబు అలాగున సహనము కలిగి, విశ్వాసం కలిగి జీవించి ఉన్నాడు. కాబట్టి యోబును దేవుడు బహుగా ఆశీర్వదించి ఉన్నాడు, బహుగా దీవించి ఉన్నాడు. కాబట్టి ఈ సారాంశం అంతా కూడా ఈ విధముగా హెచ్చరించబడుతూ ఉన్నది. మనకు కష్టాలు వచ్చినప్పుడు సహనము కలిగి, ఓర్పు కలిగి మనం ఉన్నట్లయితే అన్నియును కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని దీవెనలు మనకు దేవుడు కల్పిస్తూ ఉంటున్నాడు. యోబు యొక్క జీవితాన్ని మనము ఇంతవరకు మనము గమనించి ఉంటున్నాం. అయితే మానవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి, దేవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా 3 వెపన్స్ కలిగి ఉన్నవి. అనగా 3 వెపన్స్ అంటానే మనం ఏమంటామంటగా, ఇండియన్ ఆర్మీ ఉపయోగించినటువంటి పిస్టల్ అని అంటుంటాం, అమెరికన్ దగ్గర ఆర్మీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అంటుంటాం, నేవీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అంటుంటాం, AK-47, AK-99 ఈ విధంగా మనం అంటూ ఉంటాం. కానీ అటువంటి వెపన్స్ కాదు దేవునికి వచ్చినటువంటివి. శోధనలు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఆ 3 శోధనలు, ఆ 3 వెపన్స్ కూడా దేవుడు ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనాపూర్వకముగా ఆ 3 వెపన్స్ను, 3 శోధనలను ఎదుర్కొన్న వాళ్ళుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ 3 వెపన్స్ ఏంటి అని మనము గమనించినట్లయితే, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. ఈ 3 వెపన్స్ను దేవుడు ఎదుర్కొన్నాడు. అందుకే ప్రభువును, యేసుక్రీస్తు ప్రభుల వారిని కడపటి ఆదాము అని అంటారు. కడపటి ఆదాము అని అంటారు. ఆదాము ఏదైనా తోటలో ఉండి శోధనలో పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అరణ్యములో ఉండి విజయము గావించాడు. అనగా ఆదాము ఏదైనా తోటలో ఉండి తన భార్య అయినటువంటి అవ్వకు యెహోవా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుడు తినవలసిన పండును తినటము కాదు, కానీ అపవాది అవ్వను శోధించి తాను తినటం మాత్రమే కాదు గనుక తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా ఆ పండు ఇచ్చి పాపము చేసి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములో ఉండి శోధనను జయించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదాము ఏదైనా తోటలో ఉండి శోధనలో పడ్డాడు. మనకును కూడా శోధనలు వస్తాయి. ఆ శోధనలను కూడా మనము ప్రార్థనాపూర్వకముగా ఎదుర్కొనగలిగిన వారముగా ఉండాలి. దేవుని బిడ్డలం, దేవుని విశ్వాసులం. కాబట్టి మనము ప్రార్థన అన్నటువంటిది ప్రాముఖ్యం. ప్రార్థన అటువంటిది ప్రతి మానవుని యొక్క నైజం.
ప్రార్థన అన్నటువంటిది ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. కుల మత వర్గ భేదం అటువంటివి ఏమాత్రం కూడా లేదు. ప్రార్థన ప్రతి ఒక్కరిని కూడా చేయగలుగుతూనే ఉంటారు. అందుకే ఆదాము ఏదైనా తోటలో ఉండి శోధనలో పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములో ఉండి శోధనను జయించాడు. ఆదాము తోటలో ఉండి శోధనలో పడ్డాడు. ఆదాము దేవుని మాటను వ్యతిరేకించి ఉన్నాడు, ఫెయిల్ అయి ఉంటున్నాడు. ఏదైనా తోటలో శోధింపబడిన తర్వాత ఫెయిల్ అయి ఉంటున్నాడు. అయితే ఆదాము దేవుడు తినవద్దనే పండును తాను తినటం మాత్రమే కాక ఆదామునకు కూడా తినిపించి వారు పాపము చేసినట్టుగా చూస్తుంటున్నాం. సాతాను చేత అవ్వ శోధింపబడి ఉంటున్నది. అపవాది చెప్పిన వెంటనే అవ్వ దేవుడు తినవద్దనే పండును తిని తాను తినడం మాత్రమే కాదు కానీ తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా కొంత పండు ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అందుకే ఆదాము ఏదైనా తోటలో ఉండి శోధనలో పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములో ఉండి శోధనను జయించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అరణ్యములో ఉండి అపవాది శోధనను జయించినటువంటి నా యేసయ్య, నీవు నేను మనందరమును కూడా శోధనలు వచ్చినప్పుడు సహనము కలిగి ప్రార్థనాపూర్వకముగా విజయము పక్షాన్ని నిలబడే వారముగా ఉంటూ ఉన్నామా లేదంటువంటిది మన హృదయాలు మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క 3 వెపన్స్ కలిగినప్పుడు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడం కలిగినప్పుడు ఆయన దగ్గర కూడా 3 వెపన్స్ ఉన్నట్లుగా మనం చూడగలం. ఆయన దగ్గర కూడా 3 వెపన్స్ ఉన్నట్లుగా మనము చూడగలం. ఏవి అవి అనగా మొట్టమొదటిది ప్రార్థన. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ప్రజలందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా యోహాను చేత బాప్తిసము పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేయుచు ఉండగా ఆత్మచేత నింపబడి ఉన్నాడు. రెండవది ఆత్మచేత నింపబడి ఉన్నాడు. ఎలాగో ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మ పావురము ఆయన మీదికి దిగి వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ పావురము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి భుజముల మీదకి దిగి వచ్చిన్నదో అప్పటి నుంచి ఆయన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మొట్టమొదటిది దేవుడు చేసినటువంటి 3 వెపన్స్లో మొదటి వెపన్ ప్రార్థన. రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడుట. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనగా పౌలు ఈ విధముగా అంటూ ఉన్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి అని పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు. ఉదాహరణకు మనము గమనించినట్లయితే ఆత్మపూర్ణులై అంటే మద్యపానము, ధూమపానము, పాపము చేస్తూ లోకానుసారముగా జీవిస్తూ మత్తులై ఉండకూడదు. ఆ విధముగా మనము జీవించకూడదు. దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం, మనం ఎప్పుడూ కూడా ఆత్మపూర్ణులై ఉండాలి అని అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నటువంటి వాళ్ళగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆత్మ మనలను విజయములో కొనసాగిస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన హృదయములో ఏ పాపమును చేయకుండా, ఏ శోధనలో మనం పడుకోకుండా, ఏ ఒక్క మన జీవితంలో పాపంలో జీవించకోకుండా రక్షిస్తాడు దేవుడు. దేవుని ఆత్మ మనలో ఉంటూ ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా కొనసాగుతామనగా విజయములో కొనసాగించగలము, విజయంతో కొనసాగుతాం. దేవుని యొక్క ప్రార్థన ఆ విధంగా ఉన్నది. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో విజయం ఉన్నది. ప్రార్థన ఎరిగిన వాడు విజయం ఎరిగిన వాడుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు 3 వెపన్స్లలో మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన ద్వారా విజయమును ఎరిగిన వాడుగా, విజయం జయించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. రెండవదిగా ఆత్మచేత నింపబడిన వాడుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావురం ఆయన మీదకి దిగి వచ్చినదో అప్పటి నుంచి ఆయన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి వాడుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు దేవుని శక్తి కలిగి ప్రార్థనాపూర్వకముగా ముందుకు కొనసాగే వారముగా మనము ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము లోకానుసార జీవితమును విడిచిపెట్టి మద్యపానము, ధూమపానము, పాపము అన్నటువంటి చేయకుండా దేవుణ్ణి సంపూర్ణముగా మన హృదయంలోనికి ఆహ్వానించుకొని ఆయన బిడలముగా మనము ప్రార్థనాపూర్వకముగా జీవించినట్లయితే
తప్పక మన ప్రార్థన విజయముతో ముందుకు కొనసాగుతుంది. మూడవది మనము గమనించినట్లయితే మూడవ వెపన్, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్లలో 3 వెపన్స్ మనం చూస్తున్నాం. మొదటిది ప్రార్థన, రెండవది ఆత్మచేత నింపబడడం, మూడవది దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా, వాక్యము ద్వారా విజయం, వాక్యము ద్వారా సమాధానం, వాక్యము ద్వారా సంతోషము కలుగుతుంది. ఉదాహరణకు మనము గమనించినట్లయితే మనకు ఏదైనా కూడా మానవునికి కోపం వచ్చినప్పుడు మనం ఏమి చేయాలనగా వాక్యమును చదవాలి, వాక్యమును పఠించాలి, వాక్యమును ధ్యానించేవారముగా ఉండాలి. మన కోపం వచ్చినప్పుడు కొంత సహనము కలిగి ప్రార్థనాపూర్వకముగా వాక్యము చదివేటువంటి వారముగా ఉండినట్లయితే మనకు ఏ విధముగానైనా కూడా పాపము మనలో ప్రవేశించుకోకుండా విజయము పక్షాన మనం నిలబడిన వారముగా ఉండగలుగుతామని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. అయితే మన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటున్నాము అని మనం గమనించినట్లయితే మనము వాక్యము చదవడం లేదు, వాక్యమును ధ్యానించడం లేదు, వాక్యమును మనం పఠించడం లేదు. మన కోపం వచ్చినప్పుడు ఏమి చేస్తాము అని మనం చూసినట్లయితే తల్లిదండ్రులతో కొట్లాడడం, ఇతరులతో వాగ్వివాదం చేయడం, మనకు ఒకవేళ ఎదురుగా టీవీలు ఉంటే టీవీలని పడగొట్టడం, సెల్లులు ఇసిరివేయడం, ఈ విధముగా మనము నడిపిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, కోపం వచ్చినప్పుడు వాక్యమును చదవాలి, వాక్యమును పఠించాలి, వాక్యమును ధ్యానించాలి. ఎప్పుడైతే మనము వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో మనం ఆరాధించే ఉంటామో అప్పుడు విజయము మన పక్షాన నిలుస్తుంది. కొంత ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు సహనము కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసము కలిగి దేవుని భయపడిన వారుగా మనం ఉన్నట్లయితే శోధనలు మనము జయించిన వారముగా ఉండగలుగుతాం. అందుకే దేవుని వాక్యంలో ఇది ధ్యాన అంశం మనం గమనించినట్లయితే శోధనల్లో సహనము కలిగి ఉండుట. యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బంది సమస్యలు వచ్చినా, తన కుమారులు కుమార్తెలు ఆస్తి అవదాస్తి సైతాన్ వశంలో ఉంచుకున్నా ఆయన కోపపడడం లేదు. సహనము కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు. అందుకే మొదట కలిగినటువంటి ఆస్తి కంటే రెండంతల ఆస్తి యెహోవా దేవుడు యోబుకు ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ సహనము ద్వారా యోబు విజయము గావించిన వాళ్ళుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రతి మానవునికి కూడా ఈ శోధనలు అటువంటివి వస్తూనే ఉంటాయి. అయితే యోబులాగా సహనము కలిగి, విశ్వాసము కలిగి, యథార్థతతో దేవునిది భయభక్తులైన వాళ్ళుగా ఉన్నప్పుడు విజయం మన పక్షాన నిలుస్తుంది. అపవాదికి అపజయము, దేవుని బిడ్డలకు విజయం కలిగజేసిన వాళ్ళుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ విధముగా శోధనల్లో యోబు సహనము కలిగి ఉన్నందువలన, కోపపడక ఉన్నందువలన దేవుడు యోబును బహుగా ఆశీర్వదించి ఉన్నాడు. మొదట కలిగినటువంటి ఆస్తి కంటే రెండంతల ఆస్తి దేవుడు యోబుకు అనుగ్రహించి ఉన్నాడు. అక్కడ సాతాను అపజయము యోబుకు విజయముగా మనము చూడగలుగుతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయనకు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ప్రతి మానవునికి శోధనలు అనివార్యమే. అయితే మానవులుగా ఉన్నాడు కాబట్టి శోధనల్లో పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములో 40 దినములు 40 రాత్రులు ఉపవాసముతో దేవుని దగ్గరగా ప్రార్థనాపూర్వకముగా జీవించగలుగుతున్నటువంటి వాళ్ళుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. సంపూర్ణ మానవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి మానవునికి శోధనలు అనివార్యం. కాబట్టి మానవుడిగా ఉన్నటువంటి నా యేసయ్య శోధనలు వచ్చినాయి. శోధనలన్నిటినీ కూడా ఆ 3 వెపన్స్ ద్వారా, ప్రార్థన, ఆత్మచేత నింపబడుట, దేవుని ద్వారా ఉండుట, దేవుని వాక్యం ద్వారా నడిపించబడుట, ఈ 3 వెపన్స్ ద్వారా విజయమును గావించిన వాళ్ళుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే శోధనలు జయించుటకు క్రీస్తు చూపిన మాదిరిగా మనము జీవించాలని బిడ్డలముగా మనమందరము కూడా చీకటి సంబంధముగా ఉంటున్నాం. ఆ చీకటిని పారదోలుటకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన బిడ్డలముగా నీవు నేను మనందరము కూడా వెలుగు మార్గంలో జీవించగలిగిన వారముగా ఉండాలి. శోధనలు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అవన్నీ కూడా మనకు కలిగినప్పుడు మనం ఏమి చేయాలనగా యోబులాగా సహనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులాగా మానవుడిగా ఉన్నటువంటి ఆయన శోధనలు జయించినటువంటి వాడుగా మనము చూడగలుగుతుంటున్నాం. కొంచెము ఓర్పు, సహనము, విశ్వాసము, సమాధానం కలిగిన వారముగా ఉన్నట్లయితే అన్నీ కూడా దేవుని ప్రజలకు విజయమే. విజయమే. దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. కాబట్టి యోబు ఆయన శోధనలో సహనం కలిగి ఉన్నాడు. కాబట్టి
అన్నీ కూడా ఆశీర్వాదాలు, అన్నీ కూడా దీవెనలే యోబు కలిగినట్టు వాడిగా మనం చూడగలుగుతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆ శోధనలో జయించడానికి క్రీస్తు చూపిన మాదిరిగా నీవు నేను మన బిడ్డలముగా ఉండాలి. సహనము, ఓర్పు, విశ్వాసము, నమ్మకము, యథార్థత కలిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వకరముగా అన్ని ఆశీర్వాదములు, దీవెనలు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించి ఆయన మార్గం నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మా వద్ద తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. శోధనల్లో సహనము కలిగినట్టు అన్నటువంటి అంశం మేము ఇంతవరకు ధ్యానించిన మా తండ్రి. అవును మా ప్రభువా, శోధనలు యోబు కలిగినప్పుడు సహనము కలిగి మా తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శోధనలు జయించున్నాడు మా తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మా ప్రభు శోధనలు వచ్చినాయి మా తండ్రి. ప్రార్థనాపూర్వకంగా జయించాడు మా తండ్రి. అట్టి వాక్యం మమ్మల్ని ప్రేమ మధ్యకు తీసుకుని వచ్చాము మా తండ్రి. ఆ వాక్యం విని లోకంలో వెలుచుంటుండగా లోకానుసారం జీవితంలో జీవించక వాక్యానుసారముగా ఆత్మని బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. వినని బిడ్డలందరికీ మా ప్రభు ఆత్మతో నడిపించమని, మా యొక్క నీ మార్గంలో మేము నడిపించి శోధనలు జయించడం వారి ముందుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి సెయింట్ లూక్స్ CSI టౌన్ చర్చ్ బనగానపల్లె సంఘపక్షముగా, గురువుగారి కుటుంబ పక్షముగా ఈ లెంటి ధ్యాన శ్రావంతి వీక్షణ మీకు అందరికీ కూడా శుభములు, వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.